వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. తెలంగాణలోని 3 ఎమ్మెల్సీ స్థానాలకు కౌంటింగ్ కొనసాగుతుంది. టీచర్, గ్రాడ్యుయేట్ అభ్యర్థులు తీవ్ర ఉత్కంఠంగా వేచి చూస్తున్నారు. క్షణక్షణం జరుగుతున్న లెక్కింపులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే పట్టభద్రుల ఫలితాలు కాసేపట్లో వెలువడనుండగా టీచర్ ఎమ్మెల్సీ పరిసరాల ఫలితాలకు సంబంధించి మరొక 2 రోజులు పట్టే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక ఓట్ల లెక్కింపు చేసే హాల్లో సీసీ కెమెరాలు, భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు అధికారులు. వరంగల్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు హోరాహోరీగా తలపడడంతో ఫలితాలపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రైట్. తెలంగాణలోని 3 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కౌంటింగ్ కొనసాగుతుంది. టీచర్, గ్రాడ్యుయేట్ అభ్యర్థులు తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక క్షణక్షణం ఏం జరుగుతుంది, లెక్కింపులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించి నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి నవీన్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నవీన్, చెప్పండి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఇంతవరకు రిజల్ట్స్కి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఇటు ముఖ్యంగా నిజామాబాద్ లేదా ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ 4 జిల్లాలకు సంబంధించి 2 ఎమ్మెల్సీల ఎన్నికల ప్రక్రియ మొన్న 27తో ముగిసింది. అయితే ఎన్నికల సంబంధించి కీలక ఘట్టైనటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఈ రోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో కొనసాగుతుంది. ఉదయం 8 గంటలకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియం వద్ద ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం కౌంటింగ్ కేంద్రాల వద్ద ఒక పట్టభద్రులు, అలాగే ఒక టీచర్ ఎమ్మెల్సీ సంబంధించి కౌంటింగ్ కూడా కొనసాగుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. పట్టభద్రులకు సంబంధించి 21 టేబుల్లకు గాను టీచర్ సంబంధించి 14 టేబుల్లను ఏర్పాటు చేశారు. అయితే 50 ఓట్లకు చెప్పున ఒక కట్టగా కడుతున్నారు. మొత్తం కట్టలన్నీ కట్టి తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగింది. అయితే మొదటి ప్రాధాన్యత ఓటు ప్రకారం వేరు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఆ తర్వాత పట్టభద్రులు లెక్కింపు చేపట్టారు. అయితే ఓట్ల లెక్కింపునకు సుదీర్ఘ సమయం కూడా పట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు పట్టభద్రులకు సంబంధించి ఈ రోజు రాత్రి ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఇటు టీచర్స్ ఎమ్మెల్యే సంబంధించి మరో మొత్తం 30 గంటల సమయం పట్టే అవకాశం ఉందన్నట్లుగా తెలుస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి, పట్టభద్రులకు సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డితో పాటు బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న కృష్ణ, అలాగే ఇతర అభ్యర్థులు కూడా కౌంటింగ్ కేంద్రాలకు చేరుకొని కౌంటింగ్ ప్రక్రియను కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి మొత్తానికి కనిపిస్తుంది. అయితే మొత్తం చూసుకున్నట్లయితే పట్టభద్రులకు సంబంధించి 56 మంది పోటీలో ఉండగా 3,55,159 మంది ఓటర్లకు గాను 2,50,328 మంది ఓటర్లు తమ ఓటుకు వినియోగించుకున్నారు. అయితే టీచర్ సంబంధించి 15 మంది బరిలో ఉండగా 2,788 మంది ఓటర్లకు గాను 24,968 మంది ఓటర్లు కూడా తమ ఓటుకు వినియోగించుకున్నారు. అయితే 3 షిఫ్టుల వైజ్ గా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం 8 గంటల నుండి 2 గంటల వరకు ఒక షిఫ్ట్ కొనసాగగా మరో రెండు షిఫ్ట్ కూడా కొనసాగుతున్న పరిస్థితి మొత్తం ఇప్పుడు మన తెలిసిన వివరాల ప్రకారం తెలిసిన పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే మొత్తం దీనికి సంబంధించి కూడా అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. పటిష్టమంటే పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అడిషనల్ డీసీపీతో పాటు 6 ఏసీపీలు, అలాగే 18 మంది సిపిలను, అలాగే 30 మంది ఏసీలను, 400 మంది పోలీసుల పర్యవేక్షణలో కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితి మొత్తానికి కనిపిస్తుంది. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఉదయం 8 గంటల నుండి కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. సాఫీగా కొనసాగుతున్న పరిస్థితి మొత్తానికి కనిపిస్తుంది. మొత్తం పెద్ద మొత్తంలో చెల్లని ఓట్లుగా ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తం సంబంధించి
రైట్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. రైట్ లెక్కింపుకు సంబంధించి వరంగల్ నుంచి మా